అది విజిలెన్స్ ఎంక్వైరీ అవుతుంది సిటీలో 10 రోజుల నుంచి విజిలెన్స్ తిరుగుతున్నారు. అందులో దొరుకుతాడండి ఖచ్చితంగా. అలా కాదు, ఖచ్చితంగా దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఒక వ్యక్తి కోసం కాదు సార్. అది వ్యక్తిగతం కాదు, ఎంత ఫ్రాడ్ చేసి అది నేను అనేది మాస్కింగ్ అంటే ప్రాబ్లం ఏముందంటే ద పర్సెప్షన్ అబౌట్ దిస్ మేము కూర్చోబెట్టి మన హ్యాండ్ ఇన్ గ్లోలో ఉన్నట్టుగా ఉంది. ఇది మనం ఏమి చేయకపోతాం. అదే కదా మనకి కాదు సార్. ఇప్పుడు ఈరోజు మనం కూర్చోబెట్టి నేను సార్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ, రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ, రైట్ ఎ లెటర్ టు పిఎం ఆఫీస్. హౌ మెనీ కీ సెంట్రల్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి, ఓఎన్జీసీ లాంటివి ఉన్నాయి. ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. సింగిల్గా మాట్లాడు కూర్చొని ఏం మాట్లాడడం అక్కడ మీరు ఏమన్నా జరుగుతున్నాయమ్మా మీరు కూడా కాకుండా ఎట్లా మన పొలిటికల్ లీడర్స్ బాధ్యత గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఫైట్ చేసింది కొట్లాడింది అక్కడ ఏమైనా బియ్యం ఉన్నది. మరి అందరూ కూర్చొని మనం చూస్తూ ఉంటాం. చేసుకుంటే అది విజిలెన్స్ ఎంక్వైరీ అవుతుంది సిటీలో 10 రోజుల నుంచి విజిలెన్స్ తిరుగుతున్నారు. అందులో దొరుకుతాడండి ఖచ్చితంగా. అలా కాదు, దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఒక వ్యక్తి కోసం కాదు సార్. అది వ్యక్తిగతం కాదు, ఎంత ఫ్రాడ్ చేసి అది నేను అనేది మాస్కింగ్ అంటే ప్రాబ్లం ఏముందంటే ద పర్సెప్షన్ అబౌట్ దిస్ మేము కూర్చోబెట్టి మన హ్యాండ్ ఇన్ గ్లోలో ఉన్నట్టుగా ఉంది. ఇది మనం ఏమి చేయకపోతాం. అదే కదా మనకి కాదు సార్. ఇప్పుడు ఈరోజు మనం కూర్చోబెట్టి నేను సార్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ, రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ, రైట్ ఎ లెటర్ టు పిఎం ఆఫీస్. హౌ మెనీ కీ సెంట్రల్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి, ఓఎన్జీసీ లాంటివి ఉన్నాయి. ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్.